అందరికీ నమస్కారం. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను కానీ, నా తండ్రి కానీ, నా కుటుంబం కానీ, ఇప్పుడు నా తమ్ముడు కానీ ఏ విధంగా పనిచేసామో మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలు చూపించే దాంట్లో నాకు మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా. మరి ముఖ్యంగా 2014లో నా తండ్రి ఊటుకూరు మాధవయ్య గారు కార్పొరేటర్గా నిలబడాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మా అన్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో ఆ రోజు బీఫామ్ తీసుకొని నా తండ్రి కార్పొరేటర్గా గెలిస్తే అప్పటి పరిస్థితుల దృష్ట్యా అనేక రకాలైనటువంటి సమస్యలు అధికార పార్టీ నాయకులు అనేక రకాలుగా ప్రలోభాలు పెడితే డబ్బు పరంగా కానీ, పదవుల పరంగా కానీ, ఇంకా వర్కుల పరంగా కానీ, ఉద్యోగాలని ఇట్లా అనేక రకాలుగా మాకు ప్రలోభాలు పెట్టినప్పటికీ, మాకు ఆశలు చూపించినప్పటికీ కూడా మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసినటువంటి 13వ డివిజన్ ప్రజలందరూ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి నా తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మా నాన్న కార్పొరేటర్గా గెలిచిన 2 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల తర్వాత ఆయన క్యాన్సర్ బారిన పడడం జరిగింది. ఇంటికి పెద్ద కొడుకుగా ఒక పక్క నా తండ్రి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, నా కుటుంబ పరిస్థితులను సరిదిద్దుకుంటూ, నా తండ్రి మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓట్లేసి గెలిపించిన ప్రజలంతా, ఈ 13 డివిజన్ ప్రజలందరి తరఫున కూడా నేను బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా నిలబడి ఆ రోజునటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నా సమస్యగా తీసుకొని వాటిని పరిష్కరించడంలో నా వంతు నేను కృషి చేసిన సంగతి కూడా మీకు మీడియా ముఖంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ క్రమంలో మేం పార్టీ మారలేదని ఒక కారణంతో నా కుటుంబం మీద అనేక రకాలుగా కేసులు పెట్టి, మరీ ముఖ్యంగా నాకు, నా బామ్మర్దికి ఒక మనీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఈడీ కేసును కూడా నా పైన, నా కుటుంబం పైన కూడా ఆ రోజు నమోదు చేయడం జరిగింది. కరెక్ట్ గా 2019 ఎలక్షన్కి 4-5 నెలల ముందు నన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను ఎలాగైనా సరే ఎలక్షన్ చేయకుండా ఉండడానికి అనే ఆలోచనతో వైజాగ్ లో ఉన్నటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కి నన్ను, నా భార్య, నా బిడ్డల్ని పిలిపించి నా భార్య బిడ్డల ముందు నన్ను అనేక రకాలుగా అవమానాలు పాలు చేస్తూ నన్ను ఇంటరాగేట్ చేసిన సంగతి కూడా ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఏ రోజు కూడా నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి నేను సానుభూతి కోసం కూడా నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితులు కూడా లేవని కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు ఈ విషయాన్ని కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, పార్టీ కోసం నేను ఎంత లాయల్ గా పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎంత అభిమానమో, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ విధంగా ఆరాధిస్తాను అనే దానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా. 2019లో ఆ యొక్క ఇంటరాగేషన్ కూడా నేను ఎదుర్కొని వచ్చి 2019లో నా వంతు కృషిగా నేను ఎలక్షన్ చేసి డివిజన్ నుంచి మా అన్న, నా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి మంచి మెజారిటీతో లాస్ట్ బూతుల్లో మేము ఏ విధంగా ఆయన గెలిపించుకున్నామో మరొకసారి కూడా ఆ పరిస్థితులను కూడా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలో చేపట్టిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులను కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కొని నిత్యం ఆ 2 సంవత్సరాలు ప్రజల కోసం నిలబడిన పరిస్థితుల్ని మీకు గుర్తు చేస్తూ, ఆ క్రమంలో నాకు, నా భార్యకి, నా 2 బిడ్డలకి, నా తల్లికి, నా తండ్రికి కూడా మేము కరోనాతో ఇబ్బంది పడి నా కుటుంబం ఒక చోట, నేను ఒక చోట అస్తవ్యస్తంగా కూడా దాదాపు 15 రోజులు గడపాల్సిన పరిస్థితులు కూడా వచ్చినప్పటికీ కూడా 15 రోజులు క్వారంటైన్ తర్వాత మేము మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో దాదాపు నా డివిజన్ లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను చేశానని కూడా గర్వంగా కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. సబ్ స్టేషన్లు కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, రజకులకి దోబిఘాట్లు కావచ్చు, ఇలా శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను 2019-24 మధ్యలో మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో శాశ్వతమైన అభివృద్ధి పనులు కూడా చేశానని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నేను అన్ని పనులు చేసినప్పటికీ నా పైన ఉన్నటువంటి కేసుల్ని నేను పొడుచుకోలేని పరిస్థితికి ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయంటే అది నా దురదృష్టంగా భావిస్తా ఉన్నా.
అంతే తప్ప నేను ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఆ రోజు బాధపడిన పరిస్థితి లేదు. అది నా దురదృష్టంగానే తీసుకున్న ఆ రోజు నేను. తర్వాత 2024లో జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిస్థితులు మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది కార్పొరేటర్లు అధికార పార్టీకి ఒత్తిళ్లకు కావచ్చు, ప్రలోభాలకు కావచ్చు, వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, అనేక మంది పార్టీ మారినప్పటికీ, నా పైన కేసులు ఉన్నప్పటికీ, నా కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు నా పైన నా కుటుంబం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కానీ, 13వ డివిజన్ ప్రజలు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా ఎక్కడ కూడా తగ్గించకుండా నేను గౌరవంగా కూడా అడుగులు ముందుకు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగులు ముందుకు వేసాను తప్ప ఏ ఒక్క ప్రలోభాలు కూడా తొలగిన పరిస్థితులు లేవు. ఎవరికి కూడా భయపడిన పరిస్థితులు కూడా అంతకంటే లేవని కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి గాను నాకు 2024లో నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పదవి నాకు పార్టీ ఇచ్చింది. ఆ రోజు ఆ పదవి నాకు ఇచ్చేటప్పుడు ఆ పదవి వద్దని నేను దాదాపు వారం రోజుల పాటు ఆ పదవిని హోల్డ్ చేసి జరిగింది. ఎందుకంటే పదవి అనేది ఒక కిరీటం కాదు నా దృష్టిలో. పదవి అంటే ఒక బాధ్యత. ఒక పదవి తీసుకున్న తర్వాత దానికి పూర్తి న్యాయం చేయగలగాలా లేకపోతే తీసుకోకుండా ఉండాలన్న ఆలోచనతో వారం రోజుల పాటు ఆ పదవి నేను తీసుకోవాలా. కానీ మా నాయకులు కావచ్చు, జిల్లాధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు ఈ పదవికి నువ్వు మాత్రమే అర్హుడివి, ఈ పదవి నీకు తప్పితే ఇంకెవరికి కూడా ఈ పదవి తీసుకునే అర్హత లేదని స్వయంగా వాళ్ళు చెప్పిన తర్వాత ధైర్యం చేసి ఆ పదవిని తీసుకొని ఒక పక్క కార్పొరేటర్ గా నా డివిజన్ సమస్యలను పరిష్కరిస్తూ కార్పొరేషన్ లో కొట్లాడా, మరొక పక్క జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా రాష్ట్రం నుంచి ఏ పిలుపుచ్చినా సరే జిల్లా అధ్యక్షుడు కాకాని గౌతమ్ రెడ్డి గారు కావచ్చు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన ఏ కార్యక్రమం అయినా సరే జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువతనందరూ దగ్గర చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను దిగ్విజయంగా చేసినాను కూడా, నా శక్తికి మించి కూడా నేను పనిచేసినాను కూడా మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ క్రమంలో నేను ఏ రోజు కూడా నా పదవి నాకు ఇట్లా గొప్పగా నా గురించి మాట్లాడుతున్నారని, నా గొప్పగా నాకు ఎదుందని చెప్పి నేను ఏ రోజు కూడా చెప్పుకోవాలా. మధ్యలో నాకు సంబంధించి పార్టీ ఇంకొక పదవిని కూడా నాకు ఇచ్చింది. నేను ఏ రోజు కూడా దీన్ని రివీల్ చేయాల, ఈరోజు మీ ముందు రివీల్ చేస్తా ఉన్నా. ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఒక 10 నెలల క్రితం గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమిటీలు వాటిని నన్ను బలోపేతం చేసేదానికి గూడూరు నియోజకవర్గానికి నన్ను పరిశీలకులుగా అఫీషియల్ గా ఆ రోజు జిల్లా అధ్యక్షుడు కాకాని గౌతమ్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు అఫీషియల్ గా ఈ నోట్ నాకు ఇచ్చారు. ఆ రోజు నువ్వు గూడూరు నియోజకవర్గ పరిశీలకులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సమాజ్కి సంబంధించిన అన్ని కూడా సరిచేసి పార్టీ బలోపేతానికి నువ్వు కృషి చేయాలని చెప్పి నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ లెటర్ అందుకున్న ఒక రోజు తర్వాత ఆ రోజు కూడా అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల ఒక్క రోజులోనే దీనికి సంబంధించినటువంటి పదవిని కూడా ఆ రోజు కొంతమంది నాయకులు రద్దు చేయించడం జరిగింది. నేను ఏ రోజు ఈ పదవి పోయిందని చెప్పి నేను ఇప్పుడు దాకా మీడియా ముందు ఎప్పుడు కూడా మాట్లాడాలా, కనీసం నా శ్రేయోభిలాషులు కూడా నేను చెప్పాలా. ఎందుకంటే పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత నాకు ఏదైనా కానీ నాకు ఇస్తే దాన్ని సవ్యంగా నిర్వహించాలో తప్పితే ఎక్కడ కూడా కొంతమంది ఎవరికి కూడా బానిసగా పనిచేయాలనో లేకపోతే ఎవరి స్వార్థ రాజకీయాల కోసం పనిచేయాలని నేను ఎవరు కూడా ఆలోచన చేయలా. దీన్ని రద్దు చేసే క్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గౌతమ్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు నన్ను పిలిపించి ఈ విధంగా జరుగుతా ఉంది, ఏం చేయాలని అంటే మీ ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి అన్న, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి పార్టీ కోసం పనిచేయడమే నా లక్ష్యం. గూడూరు కాకపోతే వెంకటగిరి అని ఇంకొక ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే నేను పలానా కాన్స్టిట్యున్సీలో పనిచేయడానికి నేను అర్హుడు అంటే ఆ కాన్స్టిట్యున్సీకి పోతాను, కానీ గూడూరు అనేది కాదనంటే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఈ రోజు నీ ఒక్కరిని తప్పితే నీ ఒక్కరిని క్యాన్సిల్ చేసి మిగతా 9 నియోజకవర్గాలని కంటిన్యూ చేయమంటున్నారు. అలా చేస్తే నేను నిన్ను అవమానించిన అవుతాను, నీలాగా కష్టపడే వ్యక్తిని నేను ఈ విధంగా అవమానించిన కరెక్ట్ కాదని చెప్పి నా ఒక్కడి కోసం దాదాపు ఆ జిల్లా కమిటీని మొత్తం కూడా రద్దు చేసిన పరిస్థితులను కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఒక నాయకుడు నచ్చలేదని చెప్పేసి ఈ యొక్క పదవిని రద్దు చేశారు. ఈ రోజు ఇంకొక ఆయనకి నేను బానిసగా పనిచేయలేదనో లేకపోతే ఇంకొక స్వార్థంగా ఆయన స్వార్థంగా నేను ఉపయోగపడలేదనో ఈ యొక్క నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్ష పదవిని క్యాన్సిల్ చేశారు, నాకు తీసేశారు. మళ్ళీ నాకు సంబంధం లేకుండా నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా స్టేట్ ఎస్సీసీఎల్ సెక్రటరీగా నన్ను నియమిస్తూ నిన్నటి రోజున మళ్ళీ ఒక పదవిని వేశారు. నేనేం చెప్తున్నానంటే అసలు పదవిలో నాకు వద్దని చెప్పినప్పుడు మీకు ఈ పదవి ఇచ్చేటప్పుడు 10 నెలల క్రితం ఇచ్చినప్పుడు ఒక నాయకుడు నచ్చలేదని చెప్పి ఆ పదవి చేశారు. ఈ రోజు ఇంకొక నాయకుడికి నచ్చలేదని చెప్పేసి జిల్లా అధ్యక్ష పదవి చేశారు. రేపు ఇంకొకరికి నచ్చలేదని చెప్పేసి ఆ స్టేట్ సెక్రటరీ కూడా పదవి
నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, నేను పట్టుకున్నటువంటి జెండా ఒక మొగోడి జెండా. ఆ మొగోడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గతంలో కూడా చెప్పా. నాకు రాజకీయ పాఠాలు నేర్పినటువంటి నా గురువు, మా అన్న, నా కుటుంబానికి పెద్ద దిగ్గా ఉంటూ నా తండ్రి తర్వాత నాకు తండ్రి సమానమైనటువంటి మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా తప్పు చేసిన వాడు అధికారైనా సరే, అధికార పార్టీ నాయకుడైనా సరే ఎదురుగల్లి కొట్లాడమే నాకు నేర్పించాడు తప్పితే దొంగ దెబ్బలు తీయడం నాకు ఎవరు రాజకీయాలు నేర్పించలా. నేను అదే ప్రకారం నేను పనిచేశాను తప్ప ఎక్కడ కూడా ఎవరు మెప్పు కోసమో, ఎవరు స్వార్థ రాజకీయాల కోసమో, ఎవరిని నేను మెప్పించడానికి కోసమో నేను పనిచేయాల. నాకు ఇచ్చిన ప్రతి పనిని కూడా, నాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా నా శక్తికి మించి నేను పనిచేశానని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నిన్న మొన్నటి దాకా కూడా నాకు ఈ యొక్క పదవి ఉండింది కాబట్టే చాలా కార్యక్రమాల్లో నేను పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రోగ్రాములు నాకు పర్మిషన్ వచ్చింది, కొన్ని ప్రోగ్రాములకి నాకు పర్మిషన్స్ రాలా. కానీ ఈ రోజు ఈ పదవిని అడ్డంకి కూడా తొలగిపోయింది కాబట్టి రేపటి నుంచి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ అధికార పార్టీ చేసే ఆగాడాలను, అధికార పార్టీ చేసే దుర్మార్గాలను, దౌర్జన్యాలను జనాలకి తెలియజేయడానికి, ప్రజల తరపున పోరాడడానికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ పదవులు నిజంగా ఈరోజు చెప్తా ఉన్నా, ఏ ఒక్క నాయకుడు కూడా నేను బానిసత్వం చేయడానికి సిద్ధంగా లేను, మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం నేను పనిచేయడానికి నేనైతే సిద్ధంగా లేనని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో. మాకు బానిసగా పనిచేయాలన్న ఆలోచనతో వాళ్ళు అనుకున్నారేమో, కానీ అట్లాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అట్లాంటి రాజకీయాలు మా నాయకులు కూడా నాకు నేర్పలేదు. అందుకని ఈ రోజు నుంచి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్టీ గర్వంగా చెప్పుకునే విధంగా నా కార్యక్రమాలు ఉంటాయి తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏ రోజు కూడా నేను ఒక కార్యక్రమం కూడా చేయను. ఈ రోజు తెలిసి జరిగినా, తెలియక జరిగినా, ఈ రోజు పార్టీ అధిష్టానం నుంచి నాకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే వచ్చిందో, నేను ఈ యొక్క పదవి నుంచి తొలగిస్తున్నారనే కార్యక్రమం ఏదైతే వచ్చిందో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తా ఉన్నా. ఎందుకంటే మా పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అది తెలిసి జరిగిందా లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నిజంగా నాకు ఏ కారణం చేత పదవి తీశారనే క్లారిటీ కూడా నాకు ఈరోజు లేదని కూడా నేను తెలియజేస్తూ, అది ఏ కార్యక్రమం ఇచ్చినా సరే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లాలో ఉన్నటువంటి యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో నేను ఈ 2 సంవత్సరాల యోజన విభాగ అధ్యక్షుడిగా నేను పనిచేసిన క్రమంలో నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గౌతమ్ రెడ్డి గారికి మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా నాకు సోదరులు సమానమైనటువంటి వ్యక్తులు, అన్నదమ్ములు లాంటి వ్యక్తులు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులకు, డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ కమిటీ యూత్ వింగ్ సభ్యులకు, మరీ ముఖ్యంగా నన్ను సొంత తమ్ముడులాగా చూసుకొని నాకు అన్ని తానై ముందు నడిపించినటువంటి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారికి, అలాగే మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క అధికార పార్టీ దుర్మార్గాలని ప్రశ్నించడానికి మరింత దూకుడుగా అడుగులు ముందుకేసిన తప్ప ఈ పదవులు అనేవి ఎక్కడ కూడా నాకు శాశ్వతం కాదు. ఈ పదవులు లేవని కూడా ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనక అడిగేసే ప్రసక్తే ఉండదు అని కూడా మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశంలో, నాకు ఈ యొక్క సందర్భంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా.